మరికొద్ది సమయం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరు. చాలు. ఇక్కడ యేసు ప్రభు వారు మరి కొన్ని మంచి మాటలు ఇక్కడ మనం తెలియపరిచాడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఇక్కడ ఇద్దరు యజమానుల్ని యేసు ప్రభు వారు చూపిస్తూ ఉన్నారు. వారిలో ఒకరు ఎవరంటే దేవుడు, రెండవ వ్యక్తి ఎవరంటే ధనం. అంటే ఇద్దరు యజమానులేనా? ఇంకా యజమానులు ఎవరు లేరా? కొంతమంది త్రాగుడికి బానిస అవుతారు. త్రాగలేనిదే వాడు ఉండలేడు. మరి వాడికి యజమానుడు ఎవరు? కొంతమంది మరి పేకాట ఆడతారు. మరి వాళ్ళకి యజమానుడు ఎవరు? కొంతమంది పాపాన్ని విడిచిపెట్టలేరు. ఎన్ని బాధలు వచ్చినా కాపురాలనే బాగొట్టుకుంటారు, కానీ వ్యభిచారాన్ని విడిచిపెట్టలేరు. మరి వాళ్ళకి యజమానుడు ఎవరు? అంటే చాలామంది యజమానులు ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే, ఈ ధనాన్ని ఆయన యజమానుడిగా చూపించారు. ఒక వ్యక్తి రక్షించబడ్డప్పుడు అన్నిటినీ విడిచిపెట్టగలడు. పాపాన్ని విడిచిపెడతాడు, పేకాట విడిచిపెడతాడు, త్రాగుడిని విడిచిపెడతాడు, అన్నీ విడిచిపెట్టగలుగుతాడు, కానీ ఈ ధనాన్ని మాత్రం విడిచిపెట్టలేడు కదా. మరి ఇలాంటి స్థితిలో మరి ధనం కోసం ఎన్నెన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అది ఎందుకురా నీకు వ్యాపారం చేస్తావు, ధనం నీకెందుకని ఎవరు అంటారా? అనరు. ఎవరు అనరు. పొలాలు పండిస్తూ ఉంటారు, కష్టపడి పని చేస్తూ ఉంటారు, రకరకాలుగా ధనం సమకూర్చుకోవటం ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటే ఎంత కష్టపడుతున్నాడు, డబ్బు సంపాదిస్తున్నాడు, కుటుంబాన్ని సుఖంగా పోషించుకుంటున్నాడు అని చెప్పి వారిని మనం ప్రేమిస్తాము, అభినందిస్తాం, కానీ ఎవరు కూడా వాళ్ళని మనం ఏమనం. అయితే ఇక్కడ ప్రభు ఏమంటాడంటే, ఇద్దరు యజమానులు ఒక దాసునికి ఉండకూడదు. ఒకడు దేవుడు, రెండవది డబ్బు. అంటే దేవుని యొక్క సన్నిధిలో ఈ ధనం అనేది మరి శ్రేష్టమైందే కాదా? ధనం లేకుండా ఎవడు జీవించలేడు. ఒక కుటుంబాన్ని మీదకి ఆశీర్వాదం వచ్చినప్పుడు ఏమని ఆశీర్వదిస్తారు? ఆశీర్వాదం అంటే ఏంటి? పిల్లలు కలగాల, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలా, కుటుంబం అభివృద్ధి చెందాలా, వాళ్ళకి ధనం ఉండాలా, వాళ్ళకి ఏ లోటు లేకుండా, ఇది ఆశీర్వాదం. నీకు పిల్లలు కలుగుతా, నువ్వు అభివృద్ధి చెందుతా, నీకు తిండి లేకపోతే ఏం చేస్తావు? ఇది ఆశీర్వాదం అంటారా? కాదు కదా. మరి ఎందుకు యేసు ప్రభు వారు ఈ మాట చెబుతున్నాడు? ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయం చూద్దాం మనం. చూడండి.
10 అధ్యాయం 17 వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కాదు. చదవండి అమ్మా. చెప్పాను. చాలమ్మా. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. ఇతన్ని గురించి 3 సువార్తలు రాయబడింది. 3 సువార్తల్లో ఇతడు ఒక యవ్వనుడని, ఒక అధికారని, ఒక ధనవంతుడని 3 విధాలుగా రాశారు. అంటే ఇతడు ఒక అధికారి, యవ్వనుడు, ధనవంతుడు. అయితే ఇతడు పేరు మాత్రం రాయలా. 3 సువార్తలో రాయబడింది. జక్కేను గూర్చి ఒకే సువార్తలో రాయబడింది, పేరు రాశారు. అయితే ఇతను పేరు లేదు. మంచి ధనవంతుడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు, ఒక అధికారి, ఉద్యోగస్తుడు. అతడు ఏం చేశాడంటే యేసు ప్రభు వారు మార్గాన వెళ్ళేటప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి మోకాళ్ళ మీదుండి, సత్పురుషుడా, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను అడిగాడు. అంటే తన ఉద్దేశం ఏంటంటే ఒక దేవుని పట్ల, దేవుని రాజ్యంలో చేరదామని ఎంత ఆశ ఉందో, యేసు ప్రభు మాట మీద ఎంత నమ్మకం ఉందో, యేసు ప్రభు అని విశ్వసించాడు. అతని జీవిత విధానాన్ని చూస్తే బాల్యం నుండి కూడా తను దేవుని సన్నిధిలో పెరిగేవాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవాడు, దేవునిలో బ్రతకాలనే ఒక ఆశ ఉంది. ఎన్ని శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయి ఇతరులో చూస్తే మనం ఎంత ఆశపడ్డాడో. అయితే యేసు ప్రభు చెప్పాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపుము అను ఆజ్ఞలను నీవు ఎరుగుతావు కదా. అంటే ఈ లక్షణాలని అతనిలో ఉన్నాయి. అన్నిటినీ విడిచిపెట్టాడు. మంచి ఒక శ్రేష్టమైన వ్యక్తి. అందుకు ఏమన్నాడంటే, ఇవన్నీ నేను బాల్యము నుండి అనుసరించుచు వచ్చాను, ఇక నాకు కొదవేంటి? ఈ మంచి లక్షణాలు నాలో ఉన్నాయి కదా, ఇక నాకు ఏ కొద ఉంది అన్నాడు. అయితే ప్రభువు ఏమన్నాడంటే, నీ ఆస్తిని బీదలకిచ్చి పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఈ ఒక్క మాట చెప్పాడు. అన్నీ విడిచిపెట్టాడు. మంచి అధికారి కదా, అతడు ఎన్నో రకాలుగా సుఖపడవచ్చు, బాగా సుఖపడవచ్చు. ధనం ఉంటే ఎంతైనా సుఖం అనిపించవచ్చు. అయితే యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నీ ఆస్తి పేదలకిచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు అతడు ఏం చేశాడు ఇప్పుడు మనం చూద్దాం. మనం 22వ వచనం చెప్పదమ్మా. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటలకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఏం చేశాడు? చదవండి, కింద మాటలు కూడా చదవండి. ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఇంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటె సూది బెజ్జంలో దూరుట సులభము అని చెప్పాడు. అంటే ఏం చెప్పాడు? ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే వంటె సూది బెజ్జంలో వంటె దూరుట సులభం అని చెప్పి, అంటే అసంభవం అంటాడు. ఇతడన్నీ విడిచిపెట్టగలిగాడు. అందుకనే దేవుడు వీటిని యజమానుని చెప్పలా.
పాపానికి దాసులయ్యే వాళ్ళు ఉన్నారు, త్రాగలేకుండా ఉండలేని వారు ఉన్నారు, విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు అతడు అన్నీ విడిచిపెట్టగలడు. కానీ ఈ లోకాశలు, ఈ డబ్బును విడిచిపెట్టడం చాలా కష్టమనే ఉద్దేశంతో ప్రభు ఈ మాట చెప్పాడు. అతడు ఏం చేశాడంటే అన్నీ విడిచిపెట్టా అని చెప్పాడు. నీ ఆస్తి ఇవ్వమన్నప్పుడు అతడు ముఖం చిన్నపుచ్చుకున్నాడు. అతడు మిగులు ఆస్తి గలవాడు. దుఃఖపడుచు వెళ్ళాను అంటే యేసు ప్రభు వారి మాట నమ్మాడన్నమాట. తనకు పరలోకం లేదని అర్థమైపోయింది. అందుకని ఏడుస్తున్నాడు. యేసు ప్రభు మాట నమ్మకపోతే అతడు దుఃఖపడాల్సిన పని లేదు. అతడు దుఃఖపడుతున్నాడు. అయ్యో, నాకు పరలోక రాజ్యం లేదా, నా ధనాన్ని పేదలకు ఇవ్వాలనా అని తనలో బాధ ఉంది. కానీ అతనిలో ధనాపేక్ష ఉన్నది. అందుకని ఏం చేశాడంటే అతడు దుఃఖపడుచు వెళ్ళిపోయినా. అమ్మ, డబ్బులుంటే పాపమా? డబ్బులున్నవాడు పాపే? ఎందుకు యేసు ప్రభు వారు డబ్బులుంటే ఏమైంది? ఒకసారి లోకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం చూడండి. లోకాసు వార్త 4వ అధ్యాయం 5వ వచనం. అపవాది నేను కూడా చూస్తా ఉన్నాము. నాలుగో అధ్యాయం 5వ వచనం. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ తగునని ఆయనతో చెప్పాను. ఇక్కడ సైతానుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. అంటే తన సేవ ప్రారంభించక ముందు ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి తను సేవ ప్రారంభిస్తాడు. ఆ సమయంలో ఈ సాతాను వీళ్ళు ఏమన్నాడంటే, నీవు నన్ను మ్రొక్కితే ఈ రాజ్యములన్నీ నీకు ఇస్తా, ఈ అధికారం అంతా నీకు ఇస్తా, ఈ ధనమంతా నీకు ఇస్తా అని యేసు ప్రభు వారిని అక్కడ శోధించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఈ మహిమంతా నా హస్తగతమైందంటాడు. ఇప్పుడు ఈ ధనం, ఈ లోకంలో ఉన్న మహిమంతా ఎవరు హస్తగతమైంది? సాతానుడు స్వాధీనంలో ఉన్నది. అందుకనే నీవు నన్ను మ్రొక్కితే ఇది నీకు ఇస్తానంటాడు. అంటే దీన్ని బట్టి ఒక ధనము విశ్వాసుని ఎంతవరకు దేవుని రాజ్యానికి నడిపిస్తుంది, ఈ విషయాలు మనం గమనించాలి. అది మనకు తప్పుగా ఉండదు. ధనం ఉండటం మంచిదే. కానీ ఇక్కడ స్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు మనం చూసాం కదా, అతడు ఏం చేశాడు? పరలోక రాజ్యాన్ని తిరస్కరించాడు. తన ధనం కంటే పరలోక రాజ్యాన్నే హెచ్చుగా అనుకున్నాడు. అతడు దుఃఖపడ్డాడు, ఏడ్చాడు, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అది ఎవరిదంటే ఈ లోక సంబంధమైన ధనము, ఈ లోకంలో జీవించే వాళ్ళు, వాళ్ళ డబ్బులు వాళ్ళు, అది సాతాను సంబంధమైంది. అది సాతానుకు సంబంధమైందన్నమాట. నువ్వు ఖచ్చితంగా ధనం కోసమే బ్రతికినప్పుడు నీ ధనం నిన్నేం చేస్తుంటే దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తుంది కదా. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆదివారం వచ్చింది, అవతల ముఖ్యమైన పని ఒకటి వచ్చింది, అటు వెళ్ళకపోతే మనకు నష్టం. ఇటు దేవుని సన్నిధి రావాలని చెప్పి దేవుని వాక్యం ఖచ్చితంగా చెబుతుంది. మనం ఎటు వెళతాం? అటే వెళతాం, దేవుని సన్నిధికి రాము. ఈ ఒక్క ఆదివారం పోతే ఏమైందిలే అనుకుంటాం. అనుకొని దేవుని సన్నిధి మనం విడిచిపెట్టి మనం ఏం చేస్తామంటే అటే వెళతాం. ఎందుకంటే మనకి ఇంట్లో లోపాలు కనపడవు. ఈ ధనాపేక్ష అనేది ఏం చేస్తుందంటే
దేవుని సన్నిధికి మనల్ని దూరం చేస్తుంది కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం ఏమంటారంటే, మీ ధనము పరలోకమందు కూర్చుకొనుడి. ఇక్కడ చిమ్మిటలు ఉంటాయి, తుప్పు తింటుంది, దొంగలు ఉంటారు, వాళ్ళు దోచుకుంటారు. కాబట్టి మీ ధనము పరలోకమందు మీరు కూర్చుకొనుడి. మీ ధనం పరలోకంలో ఉండాలా. నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే ధనాన్ని తిరస్కరించాలా. నువ్వు నిజంగా ధనవంతుడివే, నీకు అన్నీ ఉండి, అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, నువ్వు ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండగలవు. ఒక పేదవాడు ఏం చేస్తాడంటే ఎప్పుడూ దేవుని సన్నిధి పోగొట్టుకోడు. ఒక ధనవంతుడు ఏం చేస్తాడంటే వాడికి ఎన్నో పనులు, కానీ విడిచిపెట్టడం. అన్ని విషయాలు వాడు చూస్తూ ఉంటాడు దేవుని సన్నిధికి మానుకొని. ఒకసారి ఒక సహోదరుడు ఏం చేశాడంటే, నాకు ఒక చిన్న కారు కావాలని చెప్పి ప్రార్థన చేయించాడు సంఘంలో. అప్పుడు జీబులు ఉన్నాయి. ప్రార్థన చేస్తే జీబు కొన్నాడు. తర్వాత ఆ జీబు తీసుకొని ఎక్కడ కూటాల కంటే అక్కడికి వెళ్తున్నాం తీసుకొని. బాగుంది, సంఘం నడపటానికి ఆ దేవుని పనికి కొంత వాడబడతా ఉంది, బాగుంది. కొన్నాళ్ళ తర్వాత ఒక ట్రాక్టర్ కూడా కావాలని ప్రార్థన చేయించాడు. సరే ట్రాక్టర్ కొన్నాడు. ఇంకా కుదరదుగా. క్రమేణ ఇక ఏం చేశాడంటే భక్తిహీనుడు అయిపోయాడు. అంటే నీకు ధనం నీ దేవుని సన్నిధికి అడ్డమా, లేకపోతే అడ్డం లేకుండా ఉంటుందా? ఎట్లా ఉంటావు నువ్వు కదా. ఒక వ్యక్తి ధనం లేకుండా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటే ఎన్ని ఇబ్బందులు. అతడు రోజు పని చేయాలా, కుటుంబం గడవాలా, నీకన్నీ ఉన్నాయి, నువ్వేం చేయాలా? ఇంకా ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడపాలా. అయితే నీకు ఎన్ని పనులు, ఎన్ని అవసరతలో, నీవు దేవుని సన్నిధి రావడానికి నీకు కుదరదు. ఇవన్నీ మనకు తప్పులుగా కనపడవు. అయ్యో నేను దేవుని సన్నిధికి మరి నేను దూరమైన అనుకోవు. నువ్వు నీకు ధనం ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే దేవుని సన్నిధి ఉంది, నువ్వు పొద్దుగూకులు పనిచేసి దేవుని సన్నిధికి రాలేవు. కాబట్టి నువ్వు ఆ రోజు పని మానుకునే అవకాశం నీకు ఉంది. దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపచ్చు నీ ధనాన్ని బట్టి. కానీ అలాంటి స్థితులు లేవు అన్నమాట. లాజరు ధనవంతుడి విషయంలో ఒక మాట రాయబడింది. ధనవంతుడంట బహుగా సంతోషించుచుండెను. బహుగా సుఖపడుచుండెను. సంతోషించడం కాదు, అది సంతోషించడం అనేది దేవునికి సంబంధించిన మాట. సుఖపడుచుండెను అనేది అది లోక సంబంధమైన మాట. అది ఆ ధనవంతుడంట బహుగా సుఖపడుచుండెను. సుఖం అంటే ఏంటి? తప్పిపోయిన కుమారుడు ఎందుకు తప్పిపోయాడు? వాడు పేదవాడ ఉంటే తప్పిపోతాడా? పోతాడా? డబ్బులు లేవనుకో, ఎప్పటికప్పుడు తెచ్చుకొని తినాలా. వాడికి ఈ ఆలోచన వస్తుందా? రాదు. ఎంతో ఆస్తి ఉంది, ఆ ఆస్తిని బట్టి వీడు ఆలోచన చేశాడు, నేను దూరదేశం వెళ్ళి వ్యాపారం చేయాలి. ఎందుకంటే ధనం చాలా ఉంది. కొన్ని రోజులు ఆ ధనం అంతా అయిపోయింది, సుఖపడ్డాడు, చెడిపోయాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఉత్తముడు, మంచివాడు. ఇప్పుడు వెళ్ళాడు, వేసలతో తిరిగాడు, దుర్వ్యాపారం చేశాడు, రకరకాలుగా చేసి ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, ఒక బికారి అయిపోయాడు. కారణం అప్పుడు ధనం ఉంది, ఇప్పుడు లేదు. ఎప్పుడైతే ధనం అయిపోయిందో తండ్రి ఎంత ఉత్తముడుగా కనపడ్డాడో. అప్పుడు అంతా లేమిగానే ఉంది ధనం ఉన్నప్పుడు. ఏది తెచ్చినా నచ్చలా. ధనమంతా తీసుకొని పోయి ఏ స్థితిలోకి వెళ్ళాడంటే ఒక దరిద్రుడై తిరిగి ఇంటికి వచ్చాడు. నా తండ్రి బహు శ్రేష్టమైనడని కదా.
అపోస్తలులు ఏం చేశారు? తన ఆస్తి అంతా మీ దేవునికి ఇచ్చారు. తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని పాదాల యొద్ద, అపోస్తలుల పాదాల యొద్ద ఆస్తిని పెట్టారు. వాళ్ళు ఎంత శ్రేష్టమైన ప్రార్థన చేశారో, ఎంత శ్రేష్టంగా బ్రతికారో, వాళ్ళు ఎంత త్యాగం చేశారో. వాళ్ళకి ఆస్తి ఏం అడ్డమైంది? అందుకని ఒక వ్యక్తి దేవునిని సిరిని ప్రేమించలేడు. వాళ్ళ ఆస్తి ఎప్పుడైతే వదులుకున్నారో వాళ్ళు శ్రేష్టమైన జీవితం దేవుని కోసం ప్రాణాలు అర్పించారు కదా. దేవుని కోసం శ్రేష్టంగా బ్రతికారు. మనం దేవుని కోసం ఖర్చు పెడతా ఉంటాం. మనకు దేవుని సన్నిధికి వస్తూ ఉంటే ఒక నెలకు ₹1,00,000 ఎవరిని ఇచ్చారనుకో, నువ్వు దేవుని సన్నిధికి వస్తే నేను ₹1,00,000 ఇస్తే ఇచ్చారనుకో. కొంతమంది తన ఆస్తి అంతా దేవునికి ఇచ్చి విశ్వాసంలో ఉన్నారనుకో, వీళ్ళిద్దరు ఎవరు బాగా విశ్వాసంగా ఉంటారు? ఎవరంటారు? ఆస్తి దేవుని కోసం పోగొట్టుకున్నవాడు విశ్వాసంగా ఉంటాడా? లేకపోతే దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆస్తి ఇచ్చారనుకో, అంటే ఎవరు చెబుతున్నా, అంటే ఎవరు బాగా విశ్వాసంగా ఉంటారు? మన ఆస్తిని దేవుని కోసం పోగొట్టుకున్న వాళ్ళే శ్రేష్టంగా జీవిస్తారు. ఎందుకంటే వాడు ఆస్తిని తిరస్కరించాడు, నాకు దేవుడే కావాలనుకున్నాడు. అందుకని ప్రభు అంటాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఎన్నెన్నో చరిత్రలు ఉన్నాయి. సామెతల గ్రంథంలో చూస్తాం, బహు త్వరితముగా వచ్చినది చివరికి దీవెనను అందకపోవును. సౌలును చూస్తే ఎట్లా కనపడ్డాడు? అందరికంటే ఎత్తుగా కనపడ్డాడంట. అంటే విశ్వాసంలో ఎంత ఎత్తుగా కనపడ్డాడో సౌలు, ఎంత శ్రేష్టంగా కనపడ్డాడో ప్రభు దృష్టికి, ఎంత అందంగా కనపడ్డాడో. కష్టపడకుండా రాజును చేస్తే ఏమైపోయింది? ఒక్క అసూయ చేత తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు కదా. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుని కోసమే బ్రతకాలంటే ధనం వద్దని కాదు. నీ ధనం నీకు అధికంగా దేవుని సన్నిధిలో గడిపే విధంగా ఉండాలా. ఎన్ని పనులు ఆదివారం వస్తే ఎన్ని పనులు పెట్టుకుంటాము కదా, అవునా? పెట్టుకోము. లేకపోతే చాలా నష్టం కనపడుతూ ఉంటుంది అక్కడ. ఆ ఆదివారం పోయి ఆ పని చేయాలా, లేకపోతే రేపు పనికిరాదు అనుకుంటాం మనం కదా. అందుకని ఏమంటాడంటే, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము నిన్ను దేవుని సన్నిధికి వెళ్ళనీయదు, దేవుని సన్నిధికి దూరం చేస్తూ ఉంటుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని గురించి హెబ్రీ పత్రికలో ఒక మాట రాస్తాడు. ఏం రాస్తాడంటే, వారు గుడారములలో నివసించుచుండెను అని రాయబడింది. అంటే గుడారాల్లో ఎందుకు నివసించారు? వాళ్ళు ఇల్లు కట్టుకోలేరా? వాళ్ళు అంటే వాళ్ళ యొక్క జీవిత విధానం ఎలా ఉందంటే దేవునికి ఇష్టంగా బ్రతికారు. వాళ్ళ దృష్టి ఎప్పుడు ధనం మీద లేదు కదా. ఒక సామెత చెప్తారు. ఇద్దరు స్నేహితులు ఉన్నారంట. ఇద్దరు స్నేహితులుంటే ఇద్దరు విశ్వాసులే. ఒకరోజు చేపలకు పోతుంటే ఒకడు అన్నాడు, అరే చేపలకు పోదాం రారా అన్నాడు. అరే ఇలా ఆదివారం అయితే ఎట్లా పోతారో, దేవుని సన్నిధిలో మనం ఉండాలి కదా. అంటే ఏముంది రారా, ఒక్క ఆదివారం పోతే ఏమైంది అంటే, నేను రానన్నాడు. సరే వీడు చేపలకు వెళ్ళాడు కానీ దేవుడు ఈరోజు మరి పాస్టర్ గారు ఏం వాక్యం చెబుతున్నా అని చెప్పి తన మనసంతా ఇక్కడ ఉందంట, వీడి మనసు అక్కడ ఉంది. అరే నేను కూడా పోయినట్టే బాగుండేదేని అని కదా. అందుకని నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది. నీ ధనం ఎక్కడుందనుకో నీ మనసు అక్కడ. నువ్వు ఎప్పుడైతే దేవునికి మొట్టమొదట స్థానం ఇస్తాడో నీ మనసు అక్కడే ఉంటుంది. అట్లా కాకుండా నీ మనసు వేరే దాని మీద పెట్టి నువ్వు మందిరంలో ఉండ, నీ మనసు అక్కడే ఉంటుంది.
అందుకే పరిపూర్ణంగా దేవుణ్ణి వెతకాల. 73వ కీర్తనలో చూస్తాం, ప్రభువా నాకేందయ్యా ఈ బాధలు. వాళ్ళు చూడు గర్వాన్ని కంఠహారంగా ధరించుకున్నారు, వాళ్ళ చుట్టూ ఎప్పుడు 10 మంది ఉన్నారు, వాళ్ళ స్థితి బాగుంది. ఆ మాటలు మాట్లాడుతుంటే చుట్టూ ఎందుకుంటే తనకు ధనం ఉంది, ధనం ఉండేవాడికి పదవులు కావాలా, వాడు ఎప్పుడు 10 మంది ఉండాలా, వాడు హెచ్చించుకుంటాడు. వాడు అంతేనా, తిండి కావాల్సిన తిండి కోసం చూస్తాడు, డబ్బులుండేవాడు పదవి కోసం చూస్తాడు, అందరిని వాడు పొగడాలా, హెచ్చించుకుంటారు కదా. మరి అంటే చెరులో 2 కొంగలు ఉన్నాయంట. ఈ ఈ చిన్న సామెత చెబుతా. చెరులో 2 కొంగలు ఉన్నాయంట. ఆ చెరువు ఎప్పుడు ఎండిపోదు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ చెరువు ఎండిపోకుండా ఉంటా ఉంది. అయితే ఒక సంవత్సరం ఎండిపోయింది. అది ఎండిపోతే అక్కడ తాబేలు కూడా వీటితో స్నేహం చేసేదంట. ఈ ఎండిపోతుంటే ఈ తాబేలు అంది, అన్నలారా నేను కూడా వస్తానన్న, నన్ను వదిలిపెట్టి పోతాను, నేను ఎక్కడికి వెళ్ళాలా అని అందంట. సరే ఈ యొక్క మంచి ఆలోచన చేసి ఏమన్నాయి అంటే, సరే మేము కర్ర తీసుకొస్తాము, అటు ఇటు ముక్కుతో పట్టుకుంటాము, నువ్వు కూడా నోటితో పట్టుకోమని అంట. సరేనని చెప్పి ఈ 2 ముక్కుతో పట్టుకుని అది నోటితో పట్టుకుని వెళ్తూ ఉన్నాయి. జనాలు చూశారు, అరే ఇదేం విచిత్రంగా ఉంది, కొంగల బాటం చూసాం కానీ ఈ కొంగల కర్ర ముక్కుతో పట్టుకుని ఆడ తాబేలు పట్టుకుంది అని చెప్పి చూస్తున్నారు జనం వాటి మూటి వైపు. ఈ తాబేలు అంట, తాబేలు కిందకు చూసిందంట. ఏమనుకుందంటే, ఎప్పుడూ కొంగలు తిరుగుతూనే ఉంటాయిగా, జనాలు చూస్తారా? చూడరుగా. కొంగలు గుంపును తిరుగుతూ జనం ఎవరు చూడరు. నేనుండి వాళ్ళకే ఈ జనమంతా ఇట్లా చూస్తున్నారంటే నా ఎంత గొప్పతనం, నాది గొప్పతనం, ఇట్లా చూస్తూ ఉన్నారు వీళ్ళు అనుకుంటుందంట. అనుకొని ఉండబెట్టలేకపోయింది. చెప్పొద్దు, వాటి కొంగలు చెప్పొద్దు, అందుకని అన్నలారా అందంట అని అది కింద పడిందంట. లోకంలో ఘనతలు ఎలా ఉన్నాయంటే, అన్నీ ఉండేవాడికి ఎట్లా ఉంటుందంటే, ఒక ఘనంగా ఉండాలి, అందరికంటే నేను గొప్పడిగా ఉండాలా, అందరూ నా చుట్టూ 10 మంది ఉండాలా, నాకు మంచి స్థితి ఉండాలా అని కోరుకుంటూ ఉంటారన్నమాట. అది ధనాన్ని బట్టి వస్తుంది, ఒక దరిద్రుడికి రాదు. అందుకనే సామెతల గ్రంథంలో ప్రార్థన చేస్తాడు, ప్రభువా తగు మాత్రం నాకు దయచేయ, ఎక్కువ నాకొద్దు. ఒకళ్ళు ఎక్కువ ఉంటే నిన్ను ద్వేషిస్తానేమో, తక్కువ ఉంటే నిన్ను దూషిస్తానేమో, ఎప్పటికప్పుడు నన్ను తగు మాత్రం ఇవ్వమంటాడు. అంటే ఎందుకంటే ఈ లోకంలో ధనం, ఈ లోకాశలు మరి నీకు వ్యతిరేకమని నీకు తెలియదు అంటాడు. ధనాపేక్ష ఏంటిది? దేవునికి వ్యతిరేకమైన ఇవి. నీ ధనాపేక్ష నీకు ఉండకూడదు. నువ్వు ఎన్నెన్ని పోగొట్టుకుంటావో నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు దేవుని సన్నిధికి మానుకుంటున్నావు అంటే దేనికోసం మానుకున్నావు? ఏదో పనులు ఉంటాయి, ఆ పని మానుకుంటే నీకు నష్టం వస్తుంది. నువ్వు దేవుని సన్నిధిని మానుకుంటావు, నీకు నష్టం రాకూడదు కదా. ఈ విషయాలన్నీ మనం చూసినప్పుడు ఒకసారి మరి యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక చూడండి. ఐదో అధ్యాయం 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేడు ఉపద్రవముల గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటగొట్టినవాయను, మీ బంగారములు మీ వెండియు తుప్పుపట్టినది. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరమును తినివేయును. అంత్యదినముల యందు ధనము కూర్చుకొంటిరి. చాలమ్మా. ఏమంటున్నారు?
అంత్య దినముల యందు ధనము కూర్చుకుంటిరి. అరిమత యేసేపు గొప్ప ధనవంతుడు. మరి ధనవంతుల గురించి కూడా మనం చెప్పుకోవాలి. గొప్ప ధనవంతుడు ఆయన. యేసు ప్రభు విషయంలో అతడు ఏం చేశాడంటే అతడు తెగించాడంట. తెగించి యేసు ప్రభు దేహాన్ని నాకు ఇయ్యమని అడిగాడంట. అంటే అక్కడున్న పరిస్థితులు ఎలాంటి అంటే యేసు ప్రభు దేహాన్ని నాకు ఇవ్వమని అడిగిన వాళ్ళు లేరు. ఎవరు వెళ్ళాల, శిష్యులు వెళ్ళలేదు, సహోదరులు వెళ్ళలేదు. ఆయన దేహాన్ని నాకు ఇవ్వమని ఎవరు అడగట్లా. అప్పుడు అరిమత యేసేపు వచ్చాడు. ఆయన స్థితి చూసినప్పుడు ఆయన మంచి ఉద్యోగం, ఆ రాజ్యంలో ఒక ధనవంతుడు. ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు దేహాన్ని నాకు ఇవ్వమంటానికి తెగించాడని రాయబడింది. ఇలాంటి ధనవంతులుగా ఉండాల. అన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. ఉద్యోగం పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు, ధనం పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. అవసరమైతే చంపినా సరే ప్రభు కోసం నిలబడాలనుకున్నాడు. అలాంటి స్థితిలో అలాంటి ధనం మనకేం చేయాలంటే మేలు చేయాల. దేవుని సన్నిధిలో మరింత బలంగా ఉండాల. అంతేగాని దేవుని సన్నిధిలో మనల్ని బలహీనపరిచే ఇదిగా ఉండకూడదు. అందుకని ఇదిగో ధనమంతా మీ మీదకి వచ్చేది ఉపద్రవములను గురించి ప్రలాపించి ఏడుడి. దూర ప్రాంతానికి వెళ్ళి ధనం సంపాదిద్దాం అనుకుంటారంట. రేపేం సంభవించడో నీకు తెలియదు. నువ్వు డబ్బు సంపాదించడమే నీకు ముఖ్యం. నిజంగా నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నీ ధనము, నీ సంపాదన దేవుని సన్నిధికి దూరం చేస్తుందా, దగ్గర చేస్తుందా? నువ్వు అనేకమైన పనులు పెట్టుకోవచ్చు, అనేకమైన వ్యాపారాలు చేయొచ్చు. కానీ దేవుని సన్నిధి పోగొట్టుకోకుండా దేవుని సన్నిధిలో గడపడం దేవుని యొక్క ఉద్దేశం. అది ఆ యవ్వనుడు దుఃఖపడతా వెళ్ళాడు, ఏడ్చుకుంటూ వెళ్ళాడు కదా. ఇదంతా సాతాను హస్తగతమైందంటాడు సాతాను. ఈ రాజ్యం మహిమలన్నీ నా సొంతం అయిపోయినాయి. సృష్టికర్త దేవుడు. అయితే దేవుడు చెబుతున్నాడు అన్నమాట, ఇద్దరు యజమానులు ఒక దాసుడికి ఉండకూడదు కదా. డబ్బులు డబ్బులు డబ్బులు, అందరూ డబ్బులే. మనం చూస్తున్నాం పెద్ద పెద్ద సేవకులు, అందరూ కాదు, కొంతమంది. ధనం, విశ్వాసులు, ధనం, అంత డబ్బే. అందరికీ డబ్బే కావాలా. ఏం చేయాలా, ఏం చేసుకుంటారు? ఈ సమయంలో మనం చూసినప్పుడు ఏం చేయాలంటే ప్రభు స్థానాన్ని మనం పోగొట్టుకోకూడదు. ప్రభువుకు మొదటి స్థానం ఇయ్యి. పొద్దుగూకులు పని చేస్తావు, ఎంత పనైనా చేస్తావు, ఇంటికి వస్తావు, సారిపోతావు. నేను పొదుగులు పని చేశాను దేవుని సన్నిధికి మారుకుంటావు. ఎట్లా వస్తాయి మనకు ఆశీర్వాదాలు? ధనం సమకూర్చుకోవటం ఆశీర్వాదం కాదు. ఆ ధనాన్ని దేవుని సన్నిధిలో నీకు ఆశీర్వాదంగా మార్చుకోవాలి. ఒక తినటానికి తిండి లేనివాడు వాడు పని మానుకొని దేవుని సన్నిధికి వస్తుంటే డబ్బులు ఉండవాడు నీకేమైంది? దేవుని సన్నిధికి రావడానికి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు కదా. నువ్వు ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. నిజమే కదా. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట 1000 దినముల శ్రేష్టం. దావీదు ఒక మాట అంటాడు, నేను ఇప్పుడు ముసలివాడినయ్యాను, నేను చిన్నతనము నుంచి నేను చూస్తానే ఉండా. ఎవరిని చూస్తున్నాడు ఆయన? భక్తి పరులను చూస్తున్నాడు. వారి పిల్లలు అడుక్కు తినటం కానీ వాడు ఇబ్బంది పడటం కానీ నేను చూడలేదంటాడు. ఎవరిని చూడాలా? మంచి మంచి భక్తి పరులను చూడాలా. వాళ్ళ జీవిత విధానాలు మనం చూడాలా. వాళ్ళ డబ్బు కాదు. ఇస్కరియోతు యూదా ఎన్ని బోధలు విన్నాడు కానీ తన జీవితం మార్చబడలా. చివరికి యేసు ప్రభువునే అమ్ముకున్నాడు. మరి ధనం యజమానుడు కదా. ఎన్ని కోడికలు పోగొట్టుకున్నాం మనం పనులున్నాయని. అది దేవుని అవమానపరచడం కాదా? ఎట్లా వస్తే మనకు ఆశీర్వాదాలు? లోక సంబంధంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ప్రభు చెబుతున్నాడు, నీ కష్టం కొంది నీ ఫలితం రావచ్చు, కానీ
నీకు వచ్చేది ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాలు నీకు రావు. రెండో, మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మట కొట్టిన వాయను, మీ బంగారమును వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరమును తినివేయును. అంత్య దినముల యందు ధనము సమకూర్చుకుంటుంది కదా. ఎప్పుడు కనపడుద్ది దేవుని యొక్క విలువ, ధనం యొక్క విలువ? అందుకని వీళ్ళు ఏం చేశారంటే గుడారాల్లో నివసించి దేవుని సన్నిధిలో అక్కడ కట్టారంట ఇళ్ళు. ఇక్కడ కట్టుకోవాలా, ఇక్కడ గుడారాల్లో ఉండారు. ఇక్కడ మేళం మిద్దెలు కడితే ఇవన్నీ మనకు రావు, ఈ తుప్పు పట్టిపోతాయి. ఎక్కడ ఇల్లు కట్టాలంటే పరలోకంలో కట్టుకోవాలి ఇల్లు. అక్కడ మంచి మంచి పునాది వేసి కట్టుకోవాలి కదా. దేవుని వాక్యం మనకి ఎంత తేటగా చెబుతుంది. ఏంటి గొప్ప గొప్ప పాపాలు కాదు మనం అనుకోము. ధనం మనకు చేయటని అయ్యో చేస్తే పాపం అనుకుంటాం మనం. అన్నిటినీ పెడతారు కానీ ధనాపేక్షను విడిచిపెట్టలేరని. ప్రార్థన చేసుకుందాం, మనం ప్రార్థన చేసుకుందాం. జేమ్స్ ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీకు స్తోత్రాలు, నీకు స్తుతులయ్యా. అయా, ఈ పునరుద్ధాన దినాన మీ సన్నిధికి వచ్చి ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి